చెప్పండి బ్రదర్, ఎలా ఉంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, నచ్చిందా? ఆ విషయం మనం ఇంతకు ముందు ఉన్న టీడీపీకి ఇప్పుడున్న వైసీపీకి కంపారిజన్ ఆల్రెడీ జనం చూశారు. జనం ఆల్రెడీ ప్రజలందరికీ 2.5 లక్షల కోట్ల అమౌంట్ డైరెక్ట్గా డీబీటీ ద్వారా జగన్ గారు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డ్రా చేశారు, ఏ అవినీతి లేకుండా. అది ఈ పరిపాలన అనేది జనమే చెప్తారు. రేపు 175కి 175 కంపల్సరీ వస్తాయి. 175 వస్తాయి కంపల్సరీగా మీరు అంటున్నారు. అటు చూస్తే వాలంటీర్ల పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు. అటు చూస్తే సచివాలయంలో పోతే పనులు సక్రమంగా జరగలేదు అంటున్నారు. మీరేమంటారు? నేను సచివాలయ కన్వీనర్గా ఉన్నాను. అసలు సచివాలయంలో వ్యవస్థ పెట్టిన కాడి నుంచి సచివాలయ సిబ్బంది నిరంతరం దాదాపు వాళ్ళ టైం మార్నింగ్ 10 to 5 కంపల్సరీ అందుబాటులో ఉండి ప్రతి పనిని డిజిటల్ అసిస్టెంట్ దగ్గర నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్ వరకు కంపల్సరీ వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తా, ఏదైనా కానీ పథకాలు రాకపోయినా వాళ్ళు అందుబాటులో ఉంటా, ఏదైనా ఉంటే తీసుకురండి ఇక్కడికి కంపల్సరీ, ఏ సచివాలయం అయినా సరే. అటువంటి అన్ని అబద్ధాలు, ఆ మాటలు ఎవరు నమ్మొద్దు. కంపల్సరీ సచివాలయ వ్యవస్థతో జగన్ కంపల్సరీ మళ్ళీ అధికారంలోకి వస్తాడు. వాలంటీర్లు బాగా సపోర్ట్ చేసి వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తున్నారు. కంపల్సరీ వాళ్ళు జగన్కి చేదోడుగా ఉంటారు వాలంటీర్లు కూడా అని మా నమ్మకం. మరి ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆయన అంటున్నాడు కదా, నేను వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను వాలంటీర్లు అని చెప్పేసి అంటున్నాడు. చంద్రబాబు చెప్పింది ఎప్పుడు చేయలేదుగా. మనం ఎన్ని చెప్పినా చంద్రబాబు ఇప్పుడు చెప్పింది చేశారా? మొదట రుణమాఫీ అన్నారు, మొదటి సంతకమే ఇంతవరకు పూర్తి చేయలేదు. ఇంకా చెప్పింది అనేది ఇంతవరకు చేసింది ఏం లేదే. ఇస్తానంటాడు ఎవడు, చేస్తానంటాడు చేయడు. ఇదంతా మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ బ్రదర్, ఇంకోసారి అయితే చూడండి, నన్ను జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను ఈసారి అంటున్నాడు. అవును, ఇస్తే ఏం చేస్తారు? మళ్ళీ వస్తానంటాడు, మళ్ళీ చేస్తానంటాడు, ఒకటి చేయడు. ఏమన్నా దీనివల్ల మనం ఓటేసి ఇది లేనిపోయిన హింసను మన నెత్తి మీదకి తెచ్చుకోవడమే. దయచేసి ఈ మాటలు ఏమి నమ్మొద్దు. కంపల్సరీ మన జగన్ ఉన్నాడు, మాట ఇచ్చాడంటే మడిమి తిప్పడు. కంపల్సరీ తను మనకి మంచి పరిపాలన ఇవ్వడానికి రెండోసారి కూడా మళ్ళీ అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. కానీ అక్కడ జనసేన తెలుగుదేశం రెండు అలయన్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ అలయన్స్లు ఉన్నా కానీ సింహం సింగిల్గానే వచ్చింది. జగన్ సింగిల్ చాలు, ఒక్కడు చాలు. కానీ జగన్మోహన్ రెడ్డిని అసలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రానీను సీఎం అయితే కాండి అని చెప్పి పవన్ కళ్యాణ్ మీరు చూసినట్టు గతంలో ఎన్నోసార్లు అన్నాడు. మీరేమంటారు? సీఎంగా ఒకళ్ళ చేతుల్లో ఎందుకుంది, జనమే అనుకుంటారు. రేపు చూస్తారు కదా, రేపు ఓటింగ్ సరళి చూస్తారు కదా. ఇంతవరకు ఒక్క సీట్ అనౌన్స్ చేయలేకపోయారు డేరుగా. జగన్ ఇప్పటికి వరుస పెట్టి 175కి దాదాపుగా 175 సీట్లు. పర్సన్ ఎవరో, క్యాండిడేట్ ఎవరో తెలుసు. ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. కంపల్సరీ 175 మంది గెలుస్తారు. అసలు ఇక్కడ ఇంతవరకు ఒక్క క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేయని పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది జనసేన, టీడీపీ, ఇంకా మళ్ళీ యాడ్ అయితే బీజేపీ. ఈ మూడు కలిపి చెప్పుకోవచ్చు నా ఉద్దేశం అయితే. జగన్ గెలుస్తారా మళ్ళీ? జగన్ 100% వచ్చేది నెక్స్ట్ జగనే. అది